హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ వినయ్ పట్నాయక్. సో ఈరోజు నుంచి సమ్మర్ స్పెషల్. ఈ సమ్మర్ స్పెషల్లోని ఏ విధంగా చాలా దారుణంగా ఉంది, కానీ బయట ప్రపంచంలో ఎండ మాత్రం దారుణంగా పెరుగుతుంది, టెంపరేచర్ మాత్రం పెరుగుతుంది. సో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట సింబల్ కొట్ట గట్టి క్లిక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటే కానీ ముఖ్యమైన జాగ్రత్తగా తీసుకోవాలి. అదేంటంటే మీకు కావాల్సిన వస్తువులు ఏంటంటే గొడుగు కానీ, స్పెట్స్ కానీ, లేకపోతే మాస్క్ కూడా ప్రయాణం చేసుకోవచ్చు. అది దూర ప్రాంతంలోని చాలా మంచిది. చాలా మంది అనేక రకరకాలమైన కూల్ డ్రింక్స్ తాగుతారు, ఇది చాలా ప్రమాదకరం. చాలా మంది థమ్స్ అప్, స్ప్రైట్ మొదలైన వాటిని కూల్ డ్రింక్స్ తాగుతారు, ఇది చాలా ప్రమాదకరం. ఇది సో విషపూరితమైన కూల్ డ్రింక్స్ తాగడం వలన ఆరోగ్యానికి చాలా హానికరం అవుతుంది. సో దయచేసి ఈ కూల్ డ్రింక్స్ మనం తాగడం. సో ఏ విధంగా తాగాలంటే బయట దొరికిన కొబ్బరి నీళ్ళు లేకపోతే ఆరెంజ్ జ్యూస్ మాత్రం తాగడం చాలా మంచిది. ఇందులోని శరీరానికి కొలెస్ట్రాల్ మాత్రం తగ్గుతుంది. అంతేకాకుండా చెరుకు రసం, మజ్జిగ మొదలైన వాటిని జ్యూస్ మాత్రం తాగడం చాలా మంచిది. ముఖ్యంగా మంచినీళ్ళు తాగడం, అది 70% మంచినీళ్ళు తాగడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది దాహం వేసి ఏదైనా చెరుకు రసం కానీ మొదలైన వాటిని జ్యూస్ తాగుతారు. కానీ బయట ప్రపంచంలోని ఇక్కడ ఫాంటా కానీ, స్ప్రైట్ కానీ చాలా మంది విదేశం మాత్రం తాగుతున్నారు. ఇది శరీరానికి చాలా ఆరోగ్యమైన విశేషం. మీరందరికీ చాలా పోతారు. ఖచ్చితంగా ఈ కూల్ డ్రింక్స్ మాత్రం దేంతో తయారు చేస్తారంటే మంచి అది చెడ్డగా. సో ఏం చెప్పాలంటే స్వదేశీ మాత్రం వాడాలి. అంటే స్వదేశీ అంటే మనం భారతదేశంలో తయారు చేసే పారిశ్రామిక వ్యాప్తంగా మనకు కూల్ డ్రింక్స్ మాత్రం దొరుకుతుంది. లైక్ ఏంటంటే థమ్స్ అప్ లోని ఒక సోడా ఉంటుంది, అది మనం ప్రతిరోజు థమ్స్ అప్ తాగితే ఆరోగ్యం చాలా పాడవుతుంది, చెడిపోయిన ఛాన్సెస్ ఉంటుంది. ఇందులోని ఒక సాయంత్రం రాగానే టీ తాగుతారు. సో నేను టీ తాగడం ఆనందిస్తాను. నేను ప్రతిరోజు పాలు తాగడానికి చాలా మంచిది. ప్రతిరోజు పాలు తాగుతున్నాను. నేను ఎండాకాలం కానీ, వర్షాకాలం, శీతాకాలం ప్రతి కాలం మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. బయటికి వెళ్ళే వెంటనే మాస్క్ ధరిస్తున్నాను. అలాగే కంట్లో తుప్పు పడకుండా స్పెక్స్ ధరిస్తున్నాను. అలాగే ఎండ తగలకుండా హ్యాట్ కానీ, గొడుగు కానీ కావాలి, దాని చాలా మంచిది. సరిగ్గా తినలేక చాలా మంది పిల్లలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అలాగే చిన్నపిల్లలు మాత్రం తక్కువ తినండి, కానీ పెద్దవాళ్ళు మాత్రం ఎక్కువ తింటారు. ఈ ఎండాకాలంలోని విశేషం ఏంటంటే షుగర్ లో అవ్వడం, బీపీ లో అవ్వడం, హై బీపీ అవ్వడం, ఇంకా చాలా ఆరోగ్యమైన కారణాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. రాత్రిపోతున్నే ఏంటంటే గంజి తాగాలి. అలాగే మజ్జిగ, లస్సీ మొదలైన వాటిని ఔషధ మూలికలు మాత్రం మన శరీరానికి చాలా మంచిది. గత సంవత్సరం క్రితం
కోవిడ్ రాకముందు మాస్క్ ధరించడం తప్పనిసరి. అలాగే సోషల్ డిస్టెన్స్ మాత్రం పాటించాలి. కరోనా వచ్చినా తగ్గినా ఆయన కూడా మళ్ళీ వస్తుంది. నేను కరోనా తగ్గినప్పుడు మాస్క్ ధరిస్తూనే ఉంటున్నాను. చుట్టూ ప్రాంతంలోని ఎవరు మాస్క్ మాత్రం ధరించలేదు. ఎందుకు? వైరస్ మాత్రం భయం. శానిటైజేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదైనా తుమ్మినప్పుడు ఇక్కడ కాదు, మోచీటు మాత్రం తుమ్మచ్చు. అలాగే ఏదైనా బయట ప్రపంచంలో మాత్రం వేరే వాడిని తుమ్మితే వైరస్ అంటుకుంటుంది. సో ఏం చేయాలంటే మామూలుగా హ్యాండ్ వాష్ చేయడం కాదు, సబ్బుతో కడిగి హ్యాండ్ వాష్ గా మాత్రం బాగా చేయాలి. ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ప్రజలు కరోనా పాజిటివ్ అలాగే కరోనా నెగిటివ్ మాత్రం చాలా ప్రమాదకరం. సో కరోనా పాజిటివ్ వస్తే చాలా మంది చనిపోతున్నారు. ఈ సంవత్సరం కాదు, అది 2021 నాటికి దాని గురించి చెప్తున్నారు. కరోనా అయిపోయిన తర్వాత బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఇంకా రకరకాలమైన వ్యాధులు మాత్రం లభించుకుంటుంది. ఆ విషయం పక్కన పెట్టినప్పుడు సమ్మర్ లోని అత్యంత ముఖ్యమైన విశేషం ఏంటంటే స్లిప్పర్స్, స్పెక్స్, మాస్క్ అండ్ హ్యాట్ మాత్రం వేసుకోవాలి, చాలా మంచిది. అలాగే ఉదయం లేవగానే ఎక్సర్సైజ్ చేయడం, జాగింగ్ చేయడం మొదలైన మాత్రమే పనులకి చాలా మంచిది. ముఖ్యంగా కరోనా పాజిటివ్ అంటే కరోనా సోకినట్లు అని లెక్క. అలాగే కరోనా నెగిటివ్ అంటే నో కరోనా అంటే మనం సేఫ్ అని అర్థం. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అది 2020 నాటికి కరోనా వచ్చింది, కానీ కరోనా వ్యాక్సిన్ వస్తే మొత్తాన్ని వైరస్ మొత్తం చెడిపోయి నార్మల్ పరిస్థితి ఉంటుంది. అలాగే సోషల్ డిస్టెన్స్ మాత్రం పాటించండి. ఈ సంవత్సరం కాదు, అది 2021 అనగా కరోనా వచ్చేటప్పుడేమో సోషల్ డిస్టెన్స్ పాటించండి, హ్యాండ్ వాష్ చేయాలి, అలాగే అనులోమ విలోమ, అలాగే వ్యాయామం, యోగా మొదలైన వాటిని చాలా మంచిది. ప్రతి ఈవినింగ్ కి జాగింగ్ చేయడం చాలా మంచిది. ఇందులోని ఈవినింగ్ జాగింగ్ చేస్తే శరీరానికి కండరాలు పెరిగి అలాగే ఎక్సర్సైజ్ మాత్రం ఉపయోగపడుతుంది. ఇది ప్రతిరోజు జాగింగ్ చేయడం మాత్రం మనకు అలసట, శక్తి అలాగే తెలివితేట మాత్రం పెరుగుతుంది. మైండ్ మొత్తాన్ని యాక్సెస్ చేసి కొత్త కొత్త టెక్నాలజీని నేర్చుకుంటారు. అందువలన ప్రతిరోజు జాగింగ్ చేయడం చాలా మంచిది. ఈ విషయం చెప్పాలంటే సమ్మర్లోని అనేక మంది గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగడం చాలా మంచిది. ఈ విధంగా బ్లాక్ కాఫీ చాలా ట్రెండ్ అయింది. అలాగే గ్రీన్ టీ మాత్రం చాలా ఫేమస్. జాగింగ్ అయిపోయిన వెంటనే దానిమ్మ జ్యూస్, దానిమ్మ జ్యూస్ తాగడం వెంటనే మన శరీరానికి రక్తం పెరిగి చాలా బాగుంటుంది. ఇందులోని రోగ నిరోధక శక్తి మాత్రం పెరుగుతుంది. సాయంత్రం స్నాక్స్ ఏంటి అంటే ఆయిల్ ఫుడ్ మాత్రం తినకూడదు. అదేంటంటే ఇంటి ప్రకారంగా వంట చేసి మనకు నచ్చినట్లు వంటకాలు చేస్తే అప్పుడు స్నాక్స్ తినడం చాలా మంచిది. కానీ బయట ప్రపంచం మాత్రం ఆయిల్ ఫుడ్ మాత్రం చాలా ఫేమస్ అవుతుంది. ఇందులోని ఒక రోడ్డు ఉంది కదా, ఆ రోడ్ లో డస్ట్ మీద పడితే చాలా ప్రమాదకరం. అలాగే పానీపూరి అంటున్నారు,
సో పానీపూరి తినకూడదు, అలాగే సమోసా, గారి ఇంకా మొదలైన వాటిని పదార్థాలు మాత్రం తినకూడదు. అదే విధంగా ఏదైనా చుట్టాలు వస్తే ఏదైనా రకరకాలైన స్నాక్స్ తినచ్చు, అంటే స్నాక్స్ మాత్రం వండుకోవచ్చు. అలాగే మంచి మంచి పదార్థాలు మాత్రం శుభ్రంగా కడిగి, అలాగే స్టవ్లోని ఒక మంచి మంచి మిశ్రమాలు కలిపి మంచి మంచి వాసన అన్వేషించినప్పుడు రుచికరమైన స్నాక్స్ మాత్రం తయారవుతుంది. కొంతమంది ఏమో ఇంటి పదార్థాలను వాడకుండా బయట ప్రపంచాన్ని మాత్రం స్నాక్స్ తింటున్నారు. మీరు ఎప్పుడైనా గమనించారా? సో ఇది ఫ్రెండ్స్, ఈ సమ్మర్లోని చాలా విషయాలు మాత్రం ఉన్నాయి. లైక్ ఎండ అంటే ఉష్ణోగ్రత పెరిగి మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన భారతదేశంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఉదాహరణకి ఏంటంటే అడ్డతీగలేమో 40 సెల్సియస్, నర్సీపట్నం ఏమో 72. మొదలైన ప్రపంచాలు మాత్రం జిల్లాలు, నగరాలు, సిటీలు, అనేక దేశాలు మాత్రం టెంపరేచర్ మాత్రం పెరుగుతుంది. సో సమ్మర్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇదే ఫైనల్. అలాగే ఈ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ గట్టిగా క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. మీరు ఎప్పుడైనా సమ్మర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ మాత్రం పర్మిషన్ ఇవ్వాలి. ఎస్. నెక్స్ట్ ట్రావెల్ అనేది ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రయాణం చేసుకోవచ్చు. చాలా మంది సమ్మర్ హాలిడేస్ రాగానే పిల్లలకి బస్ కానీ ట్రైన్ కానీ బయలుదేరుస్తున్నారు. ఇంట్లో ఏదో గోకొట్టినప్పుడు, ఏదో మంచి మంచి ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా మంది ఫేమస్. ఈ సమ్మర్ క్యాంప్లోని ఉదాహరణకి ఏంటంటే, నేను ఏదైనా కైలాసగిరి వెళ్ళాను. కైలాసగిరి వెళ్ళినప్పుడు గుర్రం ఎక్కాను. అది గుర్రం ఎక్కడం వల్ల చాలా హాయిగా ఉంది. సపోజ్ కైలాసగిరిలోని జూ చూశాను, అనగా జంతు ప్రపంచం. అది 2016 లేకపోతే 2011, ఆ విషయం తెలియదు, నాకు గుర్తు రావట్లేదు. నేను సింహం చూశాను, గొర్రెలు చూశాను, ఇంకా చాలా జంతు ప్రపంచం అని చూశాను. చాలా హాయిగా ఉంది. మీరు ఎప్పుడైనా కైలాసగిరిలోని చాలా ఫేమస్ అండి. సమ్మర్లోని ఓపెన్ అవుతారు, కానీ లంబసింగి రాగానేమో చలికాలం. ఎస్, వ్యూ పాయింట్ చూస్తే నిజంగా అదిరిపోయింది. అది ఎక్కడ అనుకుంటున్నారా? మొన్న పాడేరు వెళ్ళండి. పాడేరు వెళ్తే మొత్తాన్ని అంటే ప్లేస్ వచ్చేసి శ్రీ బోడుకొండమ్మ వ్యూ పాయింట్. ఒకవేళ చూడకపోతే వెంటనే ట్రావెల్ ఇస్తుంది కదా, అక్కడ వెంటనే చూసేయండి. చాలా వివరాలు మాత్రం తెలుసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్. హ్యాపీ సమ్మర్ డే. బై గైస్.